వెల్కమ్ టు రాజనీతి. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరం అతలాకుతలం అయిపోతూ ఉంది. మూసీ నదికి రికార్డు స్థాయిలో వరద వచ్చింది. ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా అంత వరద రాలేదు. ఆ మూసీ నది సమీపంలో ఉన్న కాలనీలు బస్తీలన్నింటినీ కూడా ముంచేసింది. పల్ల ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయినాయి. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు మీద కూడా వరద నీరు వచ్చింది. మేబీ ఇది ఫస్ట్ టైం అనుకుంటా. ఔటర్ రింగ్ రోడ్డు మీదకి వరద నీరు రావడం వల్ల రింగ్ రోడ్డును మూసేశారు. ఇమ్లీబన్ బస్ స్టేషన్లోకి వరద నీరు వచ్చింది. ప్రయాణికులంతా కూడా బస్ స్టాండ్లో చిక్కుకున్నారు. వాళ్ళందరినీ సురక్షితంగా బయటకు పంపించారు. ఆ విజువల్స్ చూస్తుంటే చాలా భయం వేసేట్టున్నాయి. పాత బస్తీలో చాలా ప్రాంతాలు వరదలో మునిగిపోయినాయి. నీట మునిగిన అపార్ట్మెంట్లు, ఇళ్లలో జనాలని రెస్క్యూ సిబ్బంది తరలిస్తున్నారు. కొన్ని చోట్ల డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాలు కూడా అందిస్తున్నారు. మూసీ నది వంతెనలు, సిటీలో ఉన్న మూసీ నది వంతెనలు అన్నిటి మీదుగా వరద నీరు ప్రవహిస్తూ ఉందంటే ఏ స్థాయిలో వరద వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని చెప్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా భయాందోళనతో ఉన్నారు. అయితే ఇదే వరద విజయవాడలోనో అమరావతిలోనో వచ్చి ఉంటే ఈ పాటికి మీడియాలు, సైకో పార్టీ సానుభూతి పరులు, హైదరాబాద్లో ఉండే మేధావులు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు, తెలంగాణలో హక్కుల సంఘాల వాళ్ళు, విప్లవ సంఘాల వాళ్ళు, చంద్రబాబు హేటర్స్, ఆంధ్ర హేటర్స్ అందరూ రంగంలోకి దిగిపోయేవాళ్ళు. అమరావతి మునిగిపోయింది, ఇంకేముంది, అమరావతి మునిగిపోయింది, అది అసలు రాజధానికి అనుకూలమైన ప్రాంతం కాదు, కావాలని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు, 3 పంటలు పండే ప్రాంతం, ఈ రకంగా కథనాలు రాసేవాళ్ళు, కథనాలు ప్రసారం చేసేవాళ్ళు, అనాలిసిస్లు చెప్పేవాళ్ళు, నకిలీ వీడియోలు, నకిలీ ఫోటోలు పెట్టి రెచ్చిపోయేవాళ్ళు. మరి ఇప్పుడు నిన్నటి నుంచి చూస్తున్నా ఒక్కరు కూడా హైదరాబాద్ మునిగిందని ఇంతవరకు ఎవరో వీడియో చేయలేదు, రాతలు రాయలేదు, పోస్టులు పెట్టలేదు. కుంభవృష్టి కురిసినప్పుడు లేదా రికార్డు స్థాయిలో వర్షాలు పడినప్పుడు ఏ నగరం అయినా, అది హైదరాబాద్ అయినా, మద్రాస్ అయినా, ముంబై అయినా, విజయవాడ అయినా, అమరావతి అయినా, ఎక్కడైనా సరే లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి. లేదా పక్కన నదులు ఉండి ఆ నదులు పొంగినప్పుడు తప్పనిసరిగా నది కట్టు ఇటు ఉండే ప్రాంతాలు కూడా మునిగిపోతాయి. ఈ మధ్య అందరూ నదుల్లోకి వెళ్ళి మరీ ఇళ్ళు కడుతున్నారు, నదులను ఆక్రమించుకుంటున్నారు, డ్రైన్లను ఆక్రమించుకుంటున్నారు, అవన్నీ మునుగుతాయి. అంత మాత్రాన ఆ నగరాలు ముంపు నగరాలు, అవి మునిగిపోతాయి, అక్కడ జనజీవనానికి పనికిరాదు, జనం జీవించడానికి పనికిరాదని ఎవరూ ప్రచారం చేయరు. ప్రపంచంలో చాలా నగరాలు వర్షాలకు మునుగుతూనే ఉంటాయి, అమెరికాలో కూడా మునుగుతుంటాయి. కానీ అవి అక్కడ జనజీవనానికి పనికిరాదు, అవి ఆ నగరాలు పనికిరావని ప్రచారం చేసేవాళ్ళు సైకోలు, మానసిక వికలాంగులై ఉంటారు. ఆ మధ్య ఆంధ్రాలో ఒక ప్రభుత్వ ఉద్యోగుడు ఇట్లాగే ఫేక్ ఫోటోలు పెట్టి అమరావతి మునిగిందని పోస్టులు పెట్టాడు. అతనికి షోకాజ్ ఇస్తే నా భావ ప్రకటన స్వేచ్ఛ అన్నాడు. దానికి వివరణలో భావ ప్రకటన పేరుతో తప్పుడు సమాచారం స్ప్రెడ్ చేయటం నేరం. భావ ప్రకటన పేరుతో లేని వరద ఉందని, లేదా మునక్కుండానే మునిగిందని, లేదా తప్పుడు ప్రచారాలు, ఇవన్నీ కూడా నేరాలే. అతనిపై చర్యలు తీసుకుంటే స్టాండు సిట్టు అంటూ కొంతమంది బయలుదేరారు. మరి ఇప్పుడు హైదరాబాద్ మీద వీళ్ళంతా వీడియోలు చేయరే, అమరావతి మీద మాత్రమే విషం కక్కుతారా? క్లౌడ్ బరస్ట్ అయితే కలకత్తా అయినా మునిగిపోతుంది, మునగని నగరం ఉండదు. పొలాల్లో నీళ్ళు నిలబడితేనో, లేదంటే కట్టడాల కోసం తీసిన పునాదుల్లోకి నీళ్లు వస్తేనో అమరావతి మునిగిందని ప్రచారం చేయటం, అమరావతి మీద బురద చల్లటం కొంతమంది సన్నాసులకు అలవాటుగా మారింది. సొంత రాష్ట్ర రాజధాని మీద తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు, సొంత రాష్ట్ర రాజధాని ఇమేజ్ దెబ్బతీసేవాళ్ళు, సొంత తల్లిదండ్రుల మీద కూడా దుష్ప్రచారాలు చేసే మనస్తత్వం కలిగిన వాళ్ళు అనుకోవాలి. ఇవాళ హైదరాబాద్లో ఉన్న పరిస్థితి విజయవాడలో కనుక ఉంటే ఈ పాటికి అమరావతి మునిగిందని ఈ సైకోలు అందరూ మైకుల ముందు ఓళ్ళ పెడతా ఉండేవాళ్ళు, సోషల్ మీడియాను హోరెత్తించేవాళ్ళు. అమరావతి ఇంకా నిర్మాణ దశలో ఉంది. అది నిర్మాణం పూర్తయిన తర్వాత మాట్లాడాలి. అమరావతిలో ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. అమరావతిలోంచి వెళ్ళే వాగుల మీద 3 రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు వర్షపు నీరు స్టోర్ చేయడానికి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. నగర నిర్మాణం జరుగుతున్నప్పుడు వర్షాలు వస్తే పునాదుల్లోనో లోతట్టు ప్రాంతాల్లోనో నీళ్లు నిలబడటం అనేది సహజం. దాన్ని బూచిగా చూపిస్తున్నారు, దాన్ని బూచిగా చూపించి ప్రచారం చేస్తున్నారు. ఎంతగా ప్రచారం చేస్తున్నారంటే చిన్న వర్షానికి కూడా ఏదైనా కొంచెం ఎక్కడన్నా ఏదైనా పొలంలో నీళ్లు నిలబడితే అది ఒక నేషనల్ ఇష్యూ అయినట్టు నేషనల్ మీడియా దాకా తీసుకెళ్తున్నారు. అమరావతి నిర్మాణం మొత్తం పూర్తయితే చుక్క నీరు నిలబడే అవకాశం ఉండదు, అంత ప్లాన్ చేస్తున్నారు. ఫ్లడ్ ప్లానింగ్ అలా ఉంది. ఇప్పుడు వర్షాల కారణంగా ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ నగరం కూడా ఒకప్పుడు ఫ్లడ్ ప్లానింగ్ ఉంది. హైదరాబాద్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు రూపొందించారు. అప్పుడే ఒక ప్లాన్ ఉంది. కాకపోతే నగరం అపరిమితంగా పెరిగిపోవటం మూలంగా ఈ సమస్యలు, కబ్జాలు కూడా పెరిగిపోయినాయి. డ్రైన్ల కబ్జాలు, నాలాల కబ్జాలు, దాని మూలంగా సమస్యలు ఎదురవుతున్నాయి. మూసీ నదినే కబ్జా చేశారు. మొసారంబాగ్ దగ్గర కానీ, చాదరఘాట్ దగ్గర కానీ చూస్తే మనం మూసీ నదిలో కల్లా నిర్మాణాలు ఉంటాయి.
దాని మూలంగా ఇబ్బంది వచ్చింది. అంటే ఇబ్బంది ఎందుకు వచ్చింది అనేది ఆలోచించాలి, కానీ అలా కాకుండా ఈ హైదరాబాద్ ఇంతే మునిగిపోతుందని ప్రచారం చేయటం ఎంతవరకు సమంజసం? అది హైదరాబాద్ కావచ్చు, లేదంటే ఇంకోటి కావచ్చు, అమరావతి కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ అమరావతి మీదకైతే చాలా ఈజీగా వచ్చేస్తారు ఈ సైకోలు అందరూ. ఇప్పుడు హైదరాబాద్ నగరం కూడా త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. ఎందుకంటే మనం సైకోలం కాదు కాబట్టి ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. Like, share and subscribe to Rajaniti channel.